వల్లభనేని వంశీ అరెస్టు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగింది. ఆయన అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు పడమట పోలీసులు. ఇక్కడ రాయదుర్గం పోలీసుల సహకారం తీసుకున్నారనేది మనకున్నటువంటి వార్త. అయితే వల్లభనేని అరెస్టు ఇంత త్వరగా జరుగుతుందా? అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద దాడి కేసులో ఒకవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉన్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ అవి విచారణకు వస్తాయి. బెయిల్ వస్తుందా రాదా అప్పుడు తేలుతుంది. అప్పుడు ఒకవేళ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తే, బెయిల్ నిరాకరిస్తే అప్పుడు అరెస్ట్కి అవకాశాలు ఉంటాయేమో అని అనుకున్నారంతా. కానీ ఇంత తొందరగా వల్లభనేని వంశీ తనకి తానుగా తనని అంతకు ముందే అరెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తారని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కానీ ప్రజలకు కానీ ఎవరికీ తెలియదు. ఇక వైసీపీ నాయకులైతే ఒక రకంగా అసహనం వ్యక్తం చేస్తూ వల్లభనేని వంశీని తిడుతున్నారట. ఇంకొక వారం రోజులు ఆగితే పోయేదానికి ఎందుకు ఇంత తొందరపడ్డావు వంశీ అని మాట్లాడుతున్నారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వార్త. వారం రోజులు ఆగితే ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది కోర్టులో. అప్పుడు వస్తుందా రాదా తేలిపోద్ది. తర్వాత అరెస్ట్ చేయడానికి ఇంకొంత సమయం తీసుకోవచ్చు. ఇన్నాళ్ల పాటు వంశీ తప్పించుకుని తిరిగాడు కాబట్టి ఇంకొంత తప్పించుకుని తిరగడానికి అవకాశం ఉండేదేమో. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఎవరైతే సత్యవర్ధన్ అనేటువంటి పిటిషనర్ ఉన్నారో, గతంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందని పిటిషన్ వేశారో, ఆ పిటిషనర్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కేసు వాపసు తీసుకోవాల్సిందిగా వంశీ మనుషులు అతన్ని బెదిరించారనేది కేసు. సో ఇప్పుడు ఆ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. ఆ సత్యవర్ధన్ ఎస్సీ కాబట్టి అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు వంశీ తనకు తానుగా పోలీసులకి అరెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాడు అయిపోయాడనమాట. సో వైసీపీ వాళ్ళు ఇక్కడే అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు వంశీ ఇలా చేశాడు అని. సో ఇప్పుడు 20వ తేదీ జరగాల్సిన ఆ విచారణ కూడా ముందుకే వచ్చింది. ఈరోజే వీళ్ళు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఇవాళే విచారణ జరిగే అవకాశం ఉంది అనేది వస్తున్నటువంటి వార్త. మరి వీళ్ళకి ముందస్తు బెయిల్ వస్తుందా? ఈ కేసులో కాదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో. ఆ దాడి కేసులో ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనేది కోర్టుల్లో తేలాల్సి ఉంది. కానీ ఈ కేసులో మాత్రం డెఫినెట్గా ఆయన కోర్టు ముందు హాజరవ్వాల్సిందే. దాదాపుగా రిమాండ్కి ఇచ్చే అవకాశమే ఉంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్న మాట. కొద్దిసేపటి కిందట అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు మనతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. సో వంశీ తనకు తానుగా ఇది లొంగిపోవడం కాదు, కానీ తనకు తానుగా అరెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చినట్టే అయింది. ఇప్పుడు ఒకవేళ నువ్వు కిడ్నాప్ చేసినంత మాత్రాన ఎక్కడో చోట ఆ వ్యక్తి చెప్పుకోకుండా ఉంటాడా? తన ఆవేదనని ఎవరికొకరికి చెప్పుకోకుండా ఉంటాడా? పోనీ పోలీసులు లేదా కోర్టు ఎందుకు నువ్వు వాపసు తీసుకుంటున్నావు అని అడిగితే ఆ రోజు ఒత్తిడి వల్ల, బెదిరించడం వల్ల, ప్రలోభాలకి గురి చేయటం వల్ల, బెదిరించడం వల్లనో భయపడి ఆ రోజు చెప్పుండొచ్చు గాక. తర్వాత అయినా అతను నిజం చెప్పకపోడు అని ఎట్లా అనుకుంటారు? ఖచ్చితంగా నిజం చెప్తారు కదా, ఏదో ఒకరోజు తన ఫ్రెండ్స్తోనో లేకపోతే ఇంకొకళ్ళతోనో అంటారు. అది అక్కడ వరకు వెళుతుంది. డెఫినెట్గా మళ్ళీ వెళ్ళి కోర్టుల్లోనో పోలీసులకో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ సత్యవర్ధనే మళ్ళీ నన్ను ఇట్లా చేశారు, నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను బెదిరించారంటేనే కదా మళ్ళీ ఇతని మీద కేసులు నమోదు చేసి, కిడ్నాప్ కేసు ఒకటి, తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి, ఈ 2 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో మనం చేసే ఏ పనికైనా ఎక్కడో చోట మన కర్మ రూపంలో కాసుకొని ఉంటుంది అని అనడానికి వంశీ కూడా ఒక ఉదాహరణ. ఈరోజు వంశీ అరెస్ట్ కూడా. వంశీ తనకు తానుగా ఏదో చేయబోయి ఇంకేదో అయినట్టు అయింది పరిస్థితి. సో ఇప్పుడు వైసీపీ నేతలు ఆయనకు సపోర్టుగా వస్తారు, రాక తప్పదు. కానీ లోపల అసహనంగానే ఉంటుంది, మనం చెప్పినట్టు వినలేదు కదా అని. మరి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.